హలో హలో ఏమైంది? ఏమైందంటున్నావు? డ్యూటీ టైంలో పాటలు వింటూ కూర్చున్నా, ఫోన్ వస్తే వినిపించడం లేదా? సారీ సిస్టర్. 7B పేషెంట్ కి మెడికేషన్ ఇచ్చావా? సిస్టర్ కరెక్ట్ టైంలో ఇచ్చాను. ఏమైంది సిస్టర్? డ్యూటీ టైంలో పాటలు వింటుంది, చాక్లెట్లు తింటుంది. ఇలా అయితే నేను రిపోర్ట్ చేస్తాను. వదిలేండి సిస్టర్, తనకేం తెలీదు. అంత తెలియకుండా ఏం లేదులే డాక్టర్. సారీ, ఇది నా లంచ్ డాక్టర్, తినొచ్చా? ఫినిష్ యువర్ లంచ్. ఆ సిస్టర్ అందరూ సౌమ్య అంటారు. ఆవిడ కరెక్ట్ అయిన పేరు శంకిని. ఎలా అరుస్తుందో చూడండి. సౌమ్య సిస్టర్ కి కొంచెం కోపం ఎక్కువ. డాక్టర్, ఒక కాలంలో తల చుట్టుకి ఈగోకి సంబంధం ఉంది, తెలుసా? అదేం సంబంధం? తిరుపతి, పళని ఇలాంటి టెంపుల్స్ లో తల జుట్టు ఎందుకు కానుకగా ఇస్తారు? తలనీలాలు అది జనాల నమ్మకం, అంతే కదా. జుట్టు ఇవ్వడం అనేది ఒక ఫాల్స్ ఐడెంటిటీ. ఈగో కూడా అలాంటిదే. రెండింటినీ తీసేశారంటే తల మీద భారమే ఉండదు. ఓ, నీకెలా తెలిసింది ఈ విషయం గురించి? అది మా పెద్దనాన్న చెప్పాడు. మీకు విషయం తెలుసా డాక్టర్? మీ జుట్టు లాగానే ఈగో, రెండూ తక్కువే మీకు. అమ్మా తల్లి, నువ్వు లక్ష్మివి కాదు, సరస్వతివి. హలో. అవునే అమ్మా, ఈ అలోలకి గిలోలకి ఏమీ తక్కువ లేదు. మహారాణివి. ఫోన్ చేస్తే తీయవు, మళ్ళీ తిరిగి ఫోన్ చెయ్యవు. అవునే, డబ్బుల విషయం ఏమైంది? శ్రీదేవి లాంటి అందం పెట్టుకొని ఎప్పుడు నిద్రమోహంలాగానే ఉంటావు. డబ్బులు పంపించడానికి ఏదైనా ఏర్పాటు చెయ్యి. అది కాదమ్మా. ఏంటే నసుకుతున్నావు? లేదమ్మా. అసలు ఏమైందే నీకు? నేను దుబాయ్లో ఉన్నానని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే చంపేస్తా చెప్తున్నా ఏమనుకుంటున్నావు? చూడు, శాలరీ వచ్చింది, సెల్ ఫోన్ కొంటాను, పిజ్జా గీజా అని జీతం అంతా దానికి తగలబెట్టాయి మాకు, తెలిసిందా? ఇక్కడ హాస్పిటల్ కట్టాలి, ముందు డబ్బులు పంపించే ఏర్పాటు చెయ్యి, లేదంటే నేను ఊరేసుకొని సత్తాను చెప్తున్నాను. అమ్మ నేను ఇక్కడ. అమ్మా, ఎనీ ప్రాబ్లం లక్ష్మి? ఇది నా పర్సనల్ మ్యాటర్. దీన్ని ఎక్స్రేలా లాక్కండి ప్లీజ్ డాక్టర్. సారీ, ఐ వాజ్ సారీ. ఐఎమ్ సారీ. అరే ఇట్స్ ఓకే. ఊర్లో ఏదైనా ప్రాబ్లంగా ఉందా? అదేం లేదు డాక్టర్. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. అమ్మే మాట్లాడింది. మా నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు మా విలేజ్లో హాస్పిటల్ లేనందువల్ల మా నాన్న చనిపోయారు. అందుకని ఎలాగైనా నన్ను డాక్టర్ని చేసి మా ఊర్లో హాస్పిటల్ కట్టాలని మా అమ్మ కోరిక. లక్ష్మికి సరస్వతికి తేడా ఉంటుంది కదా, అందువల్ల డాక్టర్ని ఇవ్వకుండా నర్సునయ్యాను. ఊర్లో హాస్పిటల్ కట్టాలంటే డబ్బులు కావాలి, అందుకనే దుబాయ్ వచ్చాను. అందుకనే అమ్మ ఫోన్లో డబ్బులు డబ్బులు అని చంపుతుంది. అది సరే, నా గురించి వదిలేయండి. నా దగ్గర ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది నీ కళ్ళు చూసినప్పుడు. అప్పుడు చూడగానే మీ కళ్ళలో 1000 వాట్స్ పవర్ బాడీలోకి ఒకేసారి పూర్తిగా వచ్చేసిందనుకుంటానే. కరెంటే ఉండుండదే. కాస్త దగ్గర దగ్గర అలాంటిదే. అది నీకెలా తెలిసింది? హాస్పిటల్లో ఒక యంగ్ నర్స్ని చూసినప్పుడు మీలాంటి ఒక స్మార్ట్ డాక్టర్కి ఇలాంటి డిసీజ్ వస్తుందని నాకు తెలీదా? నో లక్ష్మి, ఐ రియలీ ఫీల్ ఇట్. అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకి ఎమోషన్స్ ఉంటాయి డాక్టర్. కానీ కంట్రోల్ తప్పి ఏదైనా జరిగితే మాకే కదా ప్రాబ్లం. ఛా, వాట్ యు టాకింగ్? ఐ రియల్లీ సీరియస్ అబౌట్ యు. బాగా ఆలోచించుకొని చెప్పండి.
నాలాంటి ఒక తెలుగమ్మాయి, అది సాధారణంగా ఒక నర్స్ అయిన నన్ను మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మీరు ఆలోచించుకొని నాకు చెప్పండి. ఉం? సరే సరే, నేను దిగాల్సిన ప్లేస్ వచ్చింది, బండి ఆపండి. లక్ష్మి, నేను చెప్పింది 100 సార్లు ఆలోచించుకొని చెప్పు. ఈ రోజుకి ఇంతేనండి. రేపు మీ అభిప్రాయం చెప్పండి. అంతవరకు గుడ్ బై. హాయ్. హాయ్. 100 సార్లు ఆలోచించారా? 108 సార్లు ఆలోచించాను. Oh shit! రండి రండి రండి, అలాగే తీసుకురండి. పోనీ. ఏమవుతున్నదో మనసు. Hey, that's my car! Please, 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 stop, stop, please! Sir, that's my car! Sir, అది నా కార్, అది నీ కారా? Yes. బ్యాంకులో లోన్ తీసుకున్నావా? యా. లోన్ ఇంకా నువ్వు కట్టలేదు, సో వాళ్ళని బండి తీసుకెళ్తున్నారు. సార్, వీఆర్ సారీ. బ్యాంక్లో ఉన్న క్రెడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేయండి. కానీ ఒక విషయం సార్, నీకిప్పుడు కియా, యారిస్, ల్యాన్సర్, కరోలా, తీడా, నిసాన్ ఇవన్నీ 12,000 dirhamsకి దొరుకుతాయి బ్రదర్. నీకైతే సెట్ అవ్వదులే కానీ నువ్వు రా బ్రదర్. ఇదిగో ఇదే మీ బండి, ఆడి టీటీ. ముందుండే బండి కంటే ఇది మీకు బాగా సెట్ అవుతుంది బ్రదర్. కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ కరెక్ట్గా ఉంటుంది. సరే ఇది చాలే. ఇలా చూడండి, ఈయన నాకు బాగా కావాల్సిన వాడు. ఏదో ఒకటి సెట్ చేయి. నీకు కార్డు ఓకేనా? ఓకే. అయ్యవా, ఇంకా ఎందుకు వెయిటింగ్? కార్డు తనకిచ్చేయి, వాడే తీసుకెళ్ళి గీక్కుంటాడు. ఒకసారి ఆ తాళాలు నిట్టివ్వు, ఎంజాయ్